మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ రాధా కళ్యాణం. ఏయ్, పిచ్చి పిచ్చిగా ఉందా? మాకు ఆల్రెడీ పెళ్ళైంది. ఎల్లుండే రిసెప్షన్. మానసికంగా మాకెప్పుడో పెళ్ళైంది, శారీరకంగా దగ్గరయ్యాం కూడా. మతి తప్పొచ్చావా, దారి తప్పొచ్చావా? ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నావో తెలుసా నీకు? ఇది ఎవరిల్లో నాకు అనవసరం. ఈ ఇంట్లో నీలున్నాడు, ఆయనకి నాకు సంబంధం ఉంది. చంపేస్తాను. అక్రమ సంబంధాలు పెట్టుకునేంత నీచుడు కాదు మా అల్లుడు. ఆల్రెడీ పెళ్ళై మరో అమ్మాయిని ప్రేమిస్తే అది అక్రమ సంబంధమే అవుతుంది. పెళ్లి కోసమే ఒక అమ్మాయిని ప్రేమిస్తే అది అనుబంధం అవుతుంది. మా మధ్య ఉన్నది ఆ అనుబంధమే. హే, అనవసరంగా ఆయన మీద అబండాలు వేయద్దు. ఆయన గురించి నాకు తెలుసు. ఏమమ్మో, అబాండాలు వేయాల్సిన అవసరం నాకు లేదు. లవ్వర్ ఇక్కడ నీల్కి. నువ్వు ఈ ఇంట్లో పుట్టి ఇక్కడే పెరిగావేమో, కానీ నేను నీల్ అనాథాశ్రమంలో కలిసి పెరిగాం. మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకోవాలనుకున్నాం. ఎక్కడున్నా మేము రోజు ఫోన్ చేసి మాట్లాడుకునేవాళ్ళం. ఈ రోజు కూడా ఫోన్ చేశాను. హలో హలో నీల్, హౌ ఆర్ యు? ఫస్ట్ టైం ఎవరు అమ్మాయి నీల్ అంది. ఈ అవకాశం వదులుకోకూడదు. ఎవరు? నేను మేఘనని. హాయ్ మేఘనా, హౌ ఆర్ యు? మేఘనా నా ఫ్రెండ్ నీల్ కోసం ఫోన్ చేసింది. చెప్పు మేఘనా, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏంటి విశేషాలు? నువ్వు ఫోన్ చేయడం నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? పేపర్లో పడ్డ మీ రిసెప్షన్ యాడ్ చూసి నిలదీశాను. సమాధానం కోసం వచ్చాను. ఏంటి మమ్మీ ఇది? నువ్వైనా చెప్పడానికి. ఏం చెప్పాలి? ఇందాక ఫోన్ మాట్లాడుతూ మీ ఆయనే చెప్పాడు కదా, మేఘన నా ఫ్రెండ్ అని. ఫ్రెండ్ అని చెప్పాడు కదా, పెళ్లి చేసుకోబోతున్నానని చెప్పాడా? నాకు చెప్పాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఎవరితోనూ ఎఫైర్ లేదని నీకు అబద్ధం చెప్పుంటాడు. కీర్తన, ఎవరివిడా? నీల్ని ప్రేమించానని ఎవరితో వచ్చింది? ఓమో, ఎవరో కాదు, లవ్వర్ ఇక్కడ నీల్కి. ఏంటండి, నీల్ని మీరు ప్రేమించారా? నీలే నన్ను ప్రేమించాడు, పెళ్లి చేసుకుంటానని చెప్పాడు కూడా. ఏ నీల్? ఏ, ఈ ఇంట్లో ఇద్దరు నీళ్లున్నారా? ఒకరే, నీలకంట. ఆయనే మా ఆయన. అనుకున్నాను, అప్పుడే అనుకున్నాను. ఫోన్ లో ప్రేమగా హాయ్ మేఘన అన్నప్పుడే అనుమానం వచ్చింది. అప్పు, దాన్ని నువ్వు ఇంకా కంగారు పెట్టకు. ఇంకా కంగారంటావేంటి భయ్యా? పాపం తన జీవితం నాశనం అయిపోతాను. అక్కడ ఇక్కడ తీయటి మాటలు చెప్పి ఇద్దరు అమ్మాయిల జీవితాలు తాడుకున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఇప్పుడే మొదలైన ఈ అమ్మాయి జీవితం ఏం కావాలి? చెప్పండి సార్, చెప్పండి, చెప్పండమ్మా. ఏమయ్యో, నా జీవితం ఏంటో తేల్చుకోవడానికే వచ్చాను. నేనేం చెప్తాను? నీల్ నిజంగా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పాడా? అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయితే చెప్పావు. అయ్యో కీర్తన గారు, ఇంత చిన్న వయసులో మీకు ఎంత పెద్ద కష్టం వచ్చిందండి. ఎలా తట్టుకుంటారండి? ఎలా బతుకుతారు? ఆ దేవుడికి మనసు లేదండి, హృదయం అంతకన్నా లేదు. బండరాయి మట్టి బెడ్డ. భయ్యా, కాస్త ఆగుతావా?
కీర్తనకి అన్యాయం జరుగుతుంటే కామ్గా ఎలా ఉంటాం బావా? అప్పు నీళ్ళేం చేశాడో తననే అడుగుదాం. ఎవరో ఏదో చెప్పారని అనుమానించకూడదు. ఇంతకీ నీళ్ళెక్కడా? బయటికి వెళ్ళాడు. ఫోన్ చేస్తాను. ఎందుకు? ఆయనే చేస్తున్నాడు, వినండి. హలో, ఎక్కడున్నారండి? ఇంట్లో. త్వరగా రండి. ఆల్రెడీ ఉన్నాను. ఎక్కడున్నారు? ఇంట్లో. ఇందాకో ఇంట్లో, ఇప్పుడు ఒక ఇంట్లో. అసలు ఏ ఇంట్లో ఉన్నారండి మీరు? మీ ఇంట్లోనే. హలో 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 హలో. ఓ మై గాడ్. అయ్యా సొంత పిల్లలతో మాట్లాడినట్టు ఎంత అధికారంతో మాట్లాడాడండి. డౌట్ లేదు. ఫిక్స్, ఈ అమ్మాయి చెప్పింది నిజమే. మమ్మీ చాలా మంచోడ్నే ప్రేమించావు, బుద్ధుండాలి. అమ్మో, తిట్టాలనుకుంటే మీ కూతుర్ని తిట్టండి. లవ్వర్ ఇక్కడ నీల్కి. ఏం చేస్తావే? నిన్ను దాన్ని మోసం చేసినవాడు నీకు దేవుడా? ఎలాంటి వాడైనా కానీ నాకు కాబోయే మొగుడు. నాకు ఆల్రెడీ మొగుడు. ఎవరికి మొగుడో కాసేపట్లో తేలిపోతుంది. ప్లీజ్ అండి, కాసేపు ఆపండి, అరవకండి. ఏ అందరికి వినపడుతుందనా? ఇంట్లో ఎంతమంది ఉన్నారో అందరినీ పిలవండి. అంతా నా మాట వినాలి. నాకు న్యాయం జరగాలి. పాపం ఆల్రెడీ ఆవిడకి అన్యాయం జరిగిపోయిందండి. భయ్యా, కాసేపు సైలెంట్గా ఉంటావా? కీర్తన, అత్తయ్య, మీరేం కంగారు పడద్దు. నీళ్ళని రానివ్వండి, మాట్లాడదాం. ఏమండే, మీరు కొంచెం పక్క వస్తారా? ఎందుకు? రండి చెప్తాను. అసలు కదా ఇప్పుడు స్టార్ట్ అయింది. లవ్వర్ ఇక్కడ నీల్. రండి. ఏంటండి? అయ్యో బాబోయ్, మీరు ఆడి గురించి చెప్తుంటే ఏంటి అనుకున్నాను కానండి. నిజంగానే ఆ నీలిగాడు పెద్ద క్రిమినల్. నీల్ కాదు, ఈశ్వర్. పేరు ఏదైతే ఏంటండి, పెద్ద ఫ్రాడ్ గడాడు. ఆల్రెడీ ఓ అమ్మాయితో ఎఫ్ఐఆర్ నడుపుతూ కీర్తను పెళ్లి చేసుకుని తన జీవితాన్ని నాశనం చేస్తాడు. అలాంటోని ఊరికే వదలకూడదండి. కసబ్ నూరు తీసినట్టు ఊరు తీసేయాలంటే అండి. లాడని కాల్చినట్టు డడ్డ కాల్చాలండి. అని ఏంటండి? ఏంటి వెతుకుతున్నారు? ఆయుధం అంటే ఆయుధం, ది వెపన్. ఏదైనా దొరుకుతుందేమో వెతుకుతున్నాను. అసలు ఈ ఇల్లేవైనా ఆయుధ కర్మాగారం అనుకున్నావా? ఎందుకు వెపన్? అండి చంపడానికండి. కనీసం వంటింట్లో ఉల్లిపాయలకు వచ్చే కత్తన్న ఇవ్వండి. నరికి పోగులెట్టేస్తాను. కీర్తనకి న్యాయం చేస్తాను. అట్లీస్ట్ గడ్డం తీసుకునే బ్లేడ్ అన్న ఇవ్వండి. గొంతుకు హేత నడిపి. అంత లేదు. ఏమండే, మనం అలా అదంటారా? కీర్తనకి న్యాయం జరగడం మీకు ఇష్టం లేదా? కీర్తన కూడా వాళ్ళ అమ్మలాగా సవితిపోటుతో సతమతం అవ్వాలా? చెప్పండి. బయటోడిని నాకే ఇంత బాధగా ఉంటే బ్లడ్ రిలేషన్ మీకేం లేదా? అంత ఆవేశపడకు. మేఘన ఎవరో కాదు. అవును, నీళ్ళెవరో కాదు, నా ఫ్రెండ్. మీ ఫ్రెండా? అంటే నేను అరేంజ్ చేసిన ఫ్రెండ్. మీరు అరేంజ్ చేశారా? ఎందుకు? నీల్ నిజస్వరూపం బయట పెట్టడానికి. అంటే నాటకం ఆడుతున్నారా? ఆ అమ్మాయి నాటకాలమ్మాయి కదా? కాదు, ఆడవాళ్ళని ఆడుకునే మగాళ్ళ తాట తీసే టైప్. ఇదేనా మీరు చెప్పిన ట్విస్ట్? దీనివల్ల మనకేం ఉపయోగం ఉంటుందండి? వాడు నీళ్ళని ఒప్పుకుంటే ఆ అమ్మాయిని లవర్ అని ఒప్పుకోవాలి. నీళ్ళు కాదంటే ఈశ్వరను ఒప్పుకోవాలి. ఆ,
అర్థమైపోయిందండి. రెండిట్లో ఏది జరిగినా వాడు అవుట్. నాలాంటి మంచోడు ఇన్ను అదిరిపోయిందండి. లేడీస్ అయిపోయారు కానీ లేకపోతే ఎత్తుకుని తిప్పేద్దరండి. కాసేపట్లో వాడు వస్తాడు. వాడి ఫేస్ లో కంగారుని చూద్దాం. ఫ్రెండ్ అని ఫోన్ లో కమిట్ అయ్యి వాడి కొయ్యి వాడే నవ్వుకున్నాడు. పదండి. పదండి. మేఘనా, ఏయ్ నీకేమైనా మర్చిపోయిందా? ఫోన్ చేసి నన్ను గుడి దగ్గర రమ్మని చెప్పి నువ్వు సరాసరి ఇంటికి వచ్చావండి. తమాషాగా ఉందా? అసలు ఏమనుకుంటావు నా గురించి? పద, పద ముందు. ఆ అమ్మాయి నీకు తెలుసా? ఆ అమ్మాయి నువ్వు ప్రేమించావా? లేదంకుల్. మరి తనను ప్రేమించావంటుంది? ఈ అమ్మాయి ఎవరో నిజంగా నాకు తెలీదు. మరి ఎవరో తెలియనప్పుడు సొంత పిల్లని దబాయించారు. అంటే ఫోన్లో అబద్ధం చెప్పిందని కోపంలో అలా అన్నాను. ఫోన్ లో ఫ్రెండ్ అని కూడా అన్నారుగా. అంటే అప్పుడేదో కంగారులో అన్నాలండి. ఇప్పుడే చూస్తున్నాను. మరి ఇప్పుడే చూస్తే ఈవిడే మేఘనని మీకు తెలుసండి? అది అలా అడగండి. ప్రేమించినప్పుడు కబుర్లు చెప్పి ఇప్పుడు నేను ఎవరో తెలియదని చెప్తారా? మర్యాదగా నిజం చెప్పు. ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు ఇక్కడికి? నేను నీ లవర్ని. పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. చంపేస్తా. చూడండి మీ ముందు ఎలా బెదిరిస్తున్నాడో. ఈయన మాట విని నేను గుడికి వెళ్ళుంటే ఈ పాడికి చంపేసి ఉండేవాడు. అందుకే ఇంటికి వచ్చాను. మీ ఇద్దరిలో ఎవరు అబద్ధాలు చెప్తున్నారు? అరే మీరు కూడా ఏంటి అంకుల్? ఆ అమ్మాయి ఏదో కన్ఫ్యూజన్ ఉండి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. ఉండండి, నేను క్లారిటీగా మాట్లాడతాను. ఏయ్ నువ్వు రాంగ్ అడ్రస్కి వచ్చావు. పద, కరెక్ట్ అడ్రస్ దింపేస్తాను. నువ్వేం దింపక్కర్లేదు, నేనే వెళ్తాను. కానీ న్యూస్ ఛానల్ కి వెళ్ళి ప్రెస్ మీట్ పెడతాను. నీ మోసం మొత్తం బయట పెడతాను. మీరెవరు స్టూడియోకి రానవసరం లేదు. నేనే అక్కడి నుండి అడుగుతాను. మీరు ఇక్కడే ఉండి సమాధానం చెప్పండి. ఆగమ్మా, ఒక్క నిమిషం. మీరు మాత్రం ఒక్క నిమిషం ఆగండి. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారంటే లోపలికి వెళ్ళి మేకప్ వేసుకోండి. రాష్ట్రం అంతా మిమ్మల్ని చూస్తుంది. బీరువాలు నగలు కొత్త బట్టలు అనుంటే కట్టేసుకోండి. భయ్యా నువ్వు కూడా మొక్కని కచ్చి కొట్టుకో. ఎందుకో? ఎందుకేంటి ఇలాంటి తప్పులు చేసిన అందరూ మొహాన్ని గుట్ట కట్టుకుని చేతులు అడ్డుకుని మారుతుంటారు. నేను తప్పు చేయడం ఏంటి? అది ఆవిడ చెప్తుంది. నువ్వు చెప్పమ్మా నీకు జరిగిన అన్యాయం ఏంటో. మగాడి చేతిలో మోసపోయిన మరో అబల. బ్రేకింగ్ న్యూస్. ఎర్రగా బుర్రగా ఉన్నాననే గర్వంతో ఇద్దరు అమ్మాయిల్ని వంచన చేసిన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ మరో అమ్మాయిని ప్రేమిస్తున్న అబ్బాయిని డబ్బు ఆశ చూపించి అల్లుణ్ణి చేసుకున్న అత్త. నిజాలు తెలుసుకోకుండా కాలాంతకుడి కాళ్ళు కడిగిన మామ. మండిపడుతున్న మహిళా సంఘాలు నిందితుణ్ణి ఉరి తీయాలని దేశమంతా ధర్నాలు.
అసెంబ్లీలో ఆలోచిస్తున్న రాజకీయ వర్గాలు. బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్. ఆపు ఆపు. ఎంత ఉంటది మ్యాటర్? తక్కువ చెప్పానా? చాలా ఎక్కువ చెప్తున్నా. అసలు ఈ అమ్మాయికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ తప్పు చేసిన ప్రతి ఓడి చెప్పిదే. కొత్తగా ఏమంటే ట్రై చేయొచ్చు కదా. తరతరాలుగా మగాళ్ళు చెప్పే పాత కదే ఇది. కొత్తగా తనేం చెప్తాడు? ఫోన్లో మీ ఫ్రెండ్ అని చెప్పావు కదా, కనీసం మీ ఫ్రెండ్ అని ఒప్పుకొని మీ మధ్య ఏం జరగలేదని చెప్పు. ఏమీ జరగకపోవటం ఏంటండి? మేం చాలా దూరం వెళ్ళాం. దూరం వెళ్ళటంటే నిన్ను దూరం నుంచి కూడా చూడలేదు నేను. ఎక్కడి నుంచి చూసావో ఛానల్కి వెళ్ళి నువ్వు చెప్తాను. ఉండమ్మా, చర్చ ఇక్కడ జరుగుతుంటాను. చర్చ కాదండి, నాకు అన్యాయం జరుగుతుంది. అలాంటిది ఇంట్లో జరగదమ్మా. నువ్వు ఎవరివైనా నీకు న్యాయమే జరుగుతుంది. నాకు అన్యాయం చేస్తారా నాన్న? నీకు అన్యాయం చేస్తుంది నాన్నగారు కదమ్మా, నీళ్ళు నీళ్ళు. ఆపు నువ్వు. మీరెవరు నా మాట నమ్మరా? ఎలా నమ్ముతారండి? ఆవిడని ఖచ్చితంగా చెప్తుంటాను. చూడు, ఈ అమ్మాయి ఏదో డబ్బుల కోసం నాటకాలు ఆడుతుంది. ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూశాను. అంటే, అయ్యి బాబోయ్, మీ ఖాతాలు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారన్నమాట. నన్ను ఇంత మాట్లాడతావు కదా, నేను డబ్బుల కోసం వచ్చానా ఎందుకోసం వచ్చానో ఛానల్కి వెళ్ళి ఆగమ్మా, చెప్తాను. నిజానిజాలు తేలని. అక్కడికి వెళ్తే అన్ని తేలుతాయండి. ఈ విషయం బయట తెలిస్తే పరువు పోవటం తప్ప ఇంకేముంటుంది? అంత పరువు కోసం ఆలోచించే వాళ్ళైతే వెనక ముందు చూసుకోకుండా మీ అమ్మాయిని ఎలా ఇచ్చారండి? ఎవరో ఏంటోనని ఎంక్వైరీ చెయ్యాలి కదా. ఏంటి నా గురించి ఎంక్వైరీ చేసేది? ఆ? అసలు నా గురించి నీకేం తెలుసు? హ్మ్, ఏమీ తెలియకే మోసపోయాను. మోసపోలేదు, నన్ను మోసం చేయడానికి వచ్చావు నువ్వు. ఎందుకు వచ్చానో వెళ్ళి ఛానల్లో చెప్తాను. త్వరగా వెళ్ళు, మా వెళ్తానంటే వెళ్ళాం. ఈ ఆవేశంలో వెళ్తేనే కరెక్ట్ గా మహార్తో వెళ్ళు. హా, వెళ్తున్నాను. వెళ్ళు వెళ్ళు, నీ దిక్కున చోటు చెప్పుకో పో. అంటే నాకే దిక్కు లేదనుకుంటున్నావా? ఆల్రెడీ మనిద్దరం కలిసి ఏరియా పోలీస్ స్టేషన్ లో నువ్వు నన్ను మోసం చేసావని కంప్లైంట్ ఇచ్చొచ్చాను. హ, వాళ్ళు ఇంకా పేపర్ చూసినట్లేరు, చూడగానే వచ్చేస్తారు వేయడానికి. పోలీసులు కాదే, నువ్వు వెళ్ళి ఆ దేవుడికి చెప్పుకున్నా నాకు భయం లేదు. వెళ్ళు. మీరు ఆగండి. ఆవేశపడకమ్మా, కూర్చొని అన్ని విషయాలు మెల్లగా మాట్లాడుకుందాం. ఇంకా ఏంటండి మాట్లాడేది? నా కూతురు జీవితం నాశనం అయిపోయింది, దానికి నా రాతే వచ్చింది. అంతా మా కర్మ. పదవే, ఏ రైలు కింద తలపెట్టి చచ్చిపోదాం. ఏంటంటే మీరు కూడా ఎవరో వచ్చి ఏదో చెప్తే నమ్మేస్తారా? నేనే తప్పు చేయలేదు, ఈమెవరో కూడా నాకు తెలీదు. అక్కడ నన్ను మోసం చేసావు, ఇక్కడ ఇంత మందిని మోసం చేస్తున్నావు. ఎన్నో రోజులు అందరినీ మోసం చేయలేవు.